మీకు మీకందరికీ ప్రేమ వందనాలు. ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం 18, 19, 20, 21, 22 ఈ వచనాలు చదువుకున్నాను. నేను చదువుతాను, మీరు వినండి. నీవు ధన సమృద్ధి చేసుకున్నట్లు అగ్నిలో పుటం వేయబడిన బంగారమును, నీ దిశమల సిగ్గు కనపడుకున్నట్లు ధరించుకున్నటకు తెల్లని వస్త్రములను, నీకు దృష్టి కలుగునట్లు నీ కన్నులకు కాటుకను నా యొద్ద కొనుమని నీకు బుద్ధి చెప్పుచున్నాను. నేను ప్రేమించు వారిని అందరినీ గద్దించి శిక్షించుచున్నాను గనుక నీవు ఆసక్తి కలిగి మారు మనస్సు పొందుము. ఇదిగో నేను తలుపు నొద్ద నిలుచుండి తట్టుచున్నాను. ఎవడైనా నా స్వరం విని తలుపు తీసిన ఎడల నేను అతని వద్దకు వచ్చి అతనితో నేనును నాతో కూడా అతడును భోజనము చేయును. నేను జయించి నా తండ్రితో కూడా ఆయన సింహాసనం ముందు కూర్చుని ఉన్న ప్రకారం జయించు వారిని నాతో కూడా నా సింహాసనం మందు కూర్చుండనిచ్చేదను. చెవి గలవాడు ఆత్మ సంగములతో చెప్పుచున్న మాట వినుగాక. దేవుడి వాక్యము దీవించుగాక. ప్రియులారా, చిన్న ప్రార్థన చేసుకుందాం. కరుణగల తండ్రి, పరిశుద్ధుడా, స్తోత్రములు. ఈ రాత్రి ప్రకటించుకున్న రీతిగా నీ పాదసన్నిధిలో మేమందరం కనపడడానికి కృప చూపినందుకు స్తోత్రములు ప్రభువా. నీ మాటలు చదువుకున్నాం, వివరించడానికి నాకు ఎంత మాత్రం శక్తి లేదు, జ్ఞానం లేదు. నీ శిలోసారణ మరుగుపరచండి, మాతో మాట్లాడండి. నీ దివ్యమైన సందేశాన్ని మాకు అనుగ్రహించండి. తదనుగుణంగా మేము జీవించగలటో కరుణ చూపండి. గ్రీన్ సిటీ సంఘాన్ని దీవించండి. మందిర నిర్మాణ పనుల్లో మీ సహాయం అనుగ్రహించండి. అలాగే చేరి వచ్చిన ప్రతి ఒక్కరిని, ప్రతి కుటుంబాన్ని పేరు పేరున దీవించి ఆశీర్వదించి వర్ధిల్ల చేయమని మా ప్రభువైన యేసుక్రీస్తు నామమున స్తోత్రం చెల్లించి ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ప్రియులారా, ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం చివరి భాగాన్ని మనం ఇప్పుడు చదువుకుంటున్నాం. లవోదికీయ సంఘం. ఈ సంఘము గురించి ప్రభువు మాట్లాడుతున్నాడు. నీ క్రియలు నేను ఎరుగుదును. నువ్వు చల్లగా ఉన్నా పర్వాలేదు, వెచ్చగా ఉన్నా పర్వాలేదు, నురివెచ్చని స్థితిలో ఉన్నావు అంటే వేషధారణ స్థితిలో ఉన్నావు. నువ్వు వెచ్చగానైనను చల్లగానే ఉండగా నులివెచ్చగా ఉన్నావు కనుక నేను నిన్ను నా నోట నుండి ఉమ్మివే ఉద్దేశించుతున్నాను, ఉమ్మివేస్తానని అంటున్నాడు. చాలా కఠినంగా ఈ సంఘాన్ని గురించి మాట్లాడుతున్నాడు. మరి ఆ తర్వాత 5 రకాల మాటలు అంటున్నాడు ఈ సంఘాన్ని గురించి. నీవు దౌర్భాగ్యుడవు, దిక్కుమాలిన వాడవు, దరిద్రుడవు, గుడ్డివాడవు, దిగంబరుడవై ఉన్నావని ఎరుగక నేను ధనవంతుడను, ధనవృద్ధి చేసుకొని ఉన్నాను, నాకేమీ కొదవలేదని నువ్వు చెప్పుకొనుచున్నావు. తమ పాప స్థితిని ఎరుగనటువంటి దుస్థితిలో ఉంది ఈ సంఘం. ఈ సంఘంలో ధనవంతులు ఉన్నారు, ధనానికి కొదవలేదు. అలాగనే మంచి బంగారం ధరించే వారు ఉన్నారు, సంపన్నులు ఉన్నారు, అధికమైన ధనం కలిగినటువంటి వారు ఉన్నారు, అన్నీ ఉన్నాయి. అయితే ఆత్మీయంగా వీరు పతనావస్థలో ఉన్నారు. తమ ఆత్మీయ స్థితిని వారు ఎరుగునటువంటి దుస్థితిలో ఉన్నారు. అందుకనే ప్రభు యోహాను ద్వారా ఈ మాటలు అందిస్తూ ఉన్నాడు. నేను ఎరుగుదును అని పలుకుతూ ఉన్నాడు అని 18 నుంచి మనం చూసినట్లయితే కొన్ని హెచ్చరికలు ఇస్తున్నాడు ఈ సంఘానికి. ప్రభువు ప్రతి సంఘానికి అవకాశం ఇస్తాడు, లోపాలను తెలుపుతాడు. తన దాసుల ద్వారా, దేవుని వాక్యము ద్వారా లోపాలను తెలిపేవాడు దేవుడు. తెలపడమే కాదు, తెలిపిన తర్వాత దాన్ని సరిచేసుకోవడానికి అవకాశం ఇస్తాడు, సరిచేసుకునే మార్గం కూడా చెబుతాడు. అయినా మనం సరిచేసుకోకపోతే ఆ తప్పు మందే, ప్రభుదేం కాదు. ప్రభు అన్ని రకాల అవకాశాలు ఇస్తున్నాడు, ఈ సంఘానికి కూడా ఇస్తున్నాడు. చూడండి 18వ వచనంలో, నీవు ధనవృద్ధి చేసుకున్నట్లు. ధనాన్ని వృద్ధి చేసుకుంటున్నారు వీరు. ఏ కొదవ లేదు, అన్నీ ఉన్నాయి. అంతస్తులు ఉన్నాయి, బంగారం ఉంది, మరి సంపద ఉంది, సమస్తము వీరికి ఉన్నాయి. ఇది లేదు అని చెప్పడానికి లేదు, అన్నీ ఉన్నాయి. అయితే నీవు ధనవృద్ధి చేసుకున్నట్లు, ఎలాగో నువ్వు ధనాన్ని వృద్ధి చేసుకోవడానికి ప్లాన్లు వేస్తున్నావు. ఈనాడు ప్రతి ఒక్కరు ప్లాన్ వేస్తారు. ఎలా సంపాదించాలా, ఎలా దాచిపెట్టాలా, ఎలా మల్టిప్లై చేయాలా, ధనాన్ని ఎలా
అభివృద్ధి చేయాలనేటువంటిది ప్రతి ఒక్కరి ఆలోచన. అలాగనే ఆత్మీయంగా కూడా మీరు ఉండాలని ప్రభువు పలుకుతున్నాడు. మీ ధనం మీద ఉన్న ధ్యాస మీ విశ్వాసం మీద, మీ సహవాసం మీద, మీ ఆత్మీయ స్థితి మీద లేదు అని దేవుడు హెచ్చరిస్తున్నాడు ఇక్కడ. అదే ఇక్కడ అంటున్నాడు, అగ్నిలో పుటము వేయబడిన బంగారమును. అగ్నిలో పుటము వేయబడిన బంగారము పుటము వేసినప్పుడు అయ్యా మూసలో బంగారాన్ని కోసి ఉలిమిలో పెట్టి కాలుస్తారు. దానిలో ఉన్న మస్ట్ అంతా పోతుంది, స్వచ్ఛమైన బంగారం వస్తుంది. కల్తీ లేనటువంటిది బంగారాన్ని మనం అక్కడ చూడగలుగుతాం. ఆ కల్తీ లేని బంగారం విశ్వాసులు సంఘం ఎలా ఉండాలని కోరుకుంటున్నాడు? కల్తీ లేనటువంటి విశ్వాసము, పర్ఫెక్షన్ ఇన్ ఫెయిత్. దేవుని యందు విశ్వాసములో ఎలాంటి లోపము అని కానీ అటు ఇటు జారిపోయే స్థితి కానీ ఉండకూడదు. బంగారము ఇక్కడ విశ్వాసమునకు సాదృశ్యం. ఎందుకంటే చూడండి, ప్రకటన గ్రంథం 1వ అధ్యాయంలో పేతురు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 7వ వచనంలో ఈ బంగారాన్ని గురించి మాట్లాడుతూ విశ్వాసాన్ని గురించి మాట్లాడుతున్నాడు పేతురు. ఆత్మచేత నింపబడినటువంటి వాడై, నశించిపోవు సువర్ణము అగ్ని పరీక్ష వలన శుద్ధిపరచబడుతున్నది కదా, దానికంటే అమూల్యమైన మీ విశ్వాసము ఈ శోధనల చేత పరీక్ష నిలిచినదై యేసుక్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మీకు మెప్పును మహిమయు ఘనతయు కలుగుటకు కారణమగును. నశించిపోవు సువర్ణము అగ్ని పరీక్ష వలన శుద్ధిపరచబడుతున్నది. బంగారము శుద్ధి కావాలంటే అగ్నిలో పుటం వేయాలా, అప్పుడే దానికి శుద్ధి కలుగుతుంది. లవోదికీయాలు శుద్ధి లేదు, కల్తీ ఉంది, మస్టు ఉంది, వేషధారణ ఉంది, దిక్కుమాలిన వాళ్ళు, దరిద్రులు, ఆత్మీయంగా పతనమైనటువంటి వారు, దిగంబర స్థితిలో ఉన్నటువంటి వారు. అలాంటి వారిని గురించి రాస్తూ నీవు అగ్నిలో పుటం వేయబడాలా. బంగారం పుటం వేసినట్లు పుటం వేస్తే అది శుద్ధిపరచబడుతుంది కదా. మనల్ని మనం శుద్ధి చేసుకోవాలా ప్రభు సన్నిధిలో. మనకు దానికంటే అమూల్యమైన మీ విశ్వాసము. మన విశ్వాసము అమూల్యమైనటువంటిది, గుర్తుంచుకోండి. బంగారము కన్నా విలువైనటువంటిది విశ్వాసం. యూ కెన్ లాస్ట్ ఎవ్రీథింగ్ బట్ నాట్ ఫెయిత్. నీకున్నది సర్వస్వము పోయినా పర్వాలేదు, కానీ విశ్వాసాన్ని మాత్రం ఎప్పుడు పోగొట్టుకోవద్దు. పేతురు కూడా అంతే కదా. ప్రభువు పునరుద్ధాన శక్తితో లేపబడిన తర్వాత ఇక మాకేమి లేదులేమని మళ్ళీ చేపలు పట్టడానికి పోయినారు. మళ్ళా ప్రభు వచ్చి వారికి ఏం చేశాడు? అవకాశం ఇచ్చాడు. తన ప్రత్యక్షతను కనపరుచుకున్నాడు. పేతురుతో అంటాడు, నీవు నన్ను ప్రేమిస్తున్నావా, నీవు నన్ను ప్రేమిస్తున్నావా, నీవు నన్ను ప్రేమిస్తున్నావా అని 3 సార్లు అడుగుతాడు. నా గొర్రెల కాయము, నా గొర్రెల మేపము, నా గొర్రెల కాయము అని 3 సార్లు చెప్తాడు. విశ్వాసములో వెనుకంచె వేయడము, విశ్వాసంలో పతనమైపోవడము, అది నరకానికే సాదృశ్యం. అలాంటి నరకం తప్పించుకోవాలంటే మన విశ్వాసంలో స్థిరంగా ఉండాలి. ఈ లోకంలో ఎన్ని రకాల శోధనలు వచ్చినా కానీ వాటిని జయించే శక్తి మనకు ఉండాలి. కష్టాలు మనకే వస్తాయి, బికాస్ యాంబిషన్స్ ఆర్ మోర్. మన కోరికలు ఎక్కువ, మన వాంఛలు ఎక్కువ. కోరికలు ఎక్కువైనప్పుడు సమస్యలు కూడా ఎక్కువగా ఉంటాయి. అందుకనే మీకు కలిగిన దానితో తృప్తి పొందనని తిమోతి పత్రిక 6వ అధ్యాయము 1 తిమోతి 6లో అంటాడు. మీకు కలిగిన దానితో తృప్తి మనకు తృప్తి లేని జీవితం. ఇది కాదంటే ఇంకొకటి, ఇంకోటి కాదంటే ఇంకొకటి, ఎప్పుడు ఇదే ఆలోచనలో మనం ఉంటాం. అయితే ఇవన్నీ శోధనలకు కారణమవుతాయి. అయితే ఈ శోధనలలో కూడా మనం ఎలా ఉండాలంట? బంగారంలాగా ఉండాలి. అంటే విశ్వాసంలో లోపం లేకుండా ఉంటే ఎన్ని శోధనలు వచ్చినా వాటిని తట్టుకోగలుగుతాము, వాటిని జయించగలుగుతాము, ఒక మెట్టు పైకి వేస్తాం. విశ్వాసాన్ని మాత్రం పోగొట్టుకోకూడదు. అదే అంటాడు, అనేకులకు ప్రకటించిన మీదట నేనే భ్రష్టుడైపోదునేమో అని, నా శరీరం నేను నలగొట్టుకొనుచున్నానని పౌలు 1 కొరింథీ పత్రిక 9వ అధ్యాయం చివరి వచనంలో ఆ మాట మాట్లాడతారు. ప్రియులారా, విశ్వాస పరీక్షలు మనకున్నాయి. బంగారం వలె మనం శుద్ధిపరచబడే వరంగా ఉండాలి. లవోదికీయ వాళ్ళకి అదే చెప్తున్నాడు,
మీరు శుద్ధిపరచబడాలా, శుద్ధి చేసుకోండి. మీరు వెచ్చగానైనా ఉండండి, నులివెచ్చగానైనా ఉండండి, చల్లగానైనా ఉండండి, వెచ్చగానైనా ఉండండి, నులివెచ్చగా ఉండకూడదు అంటున్నాడు. మానవుల యొక్క నైజం ఇది. చూడండి, ఇంకొక విషయంలో కూడా మనం చూద్దాం. ఈ బంగారం 19వ కీర్తన, అయ్యా 19వ కీర్తన నేనే చదువుతాను. 19వ కీర్తన 9వ అధ్యాయం, 19వ కీర్తన 9వ వచనం. యెహోవా యందైన భయము పవిత్రమైనది, అది నిత్యము నిలుచును. యెహోవా న్యాయ విధులు సత్యమైనవి, అవి కేవలము న్యాయమైనవి. బంగారము కంటే విస్తారమైన మేలిమి బంగారం కంటే కోరదగినవి. భౌతికంగా లౌకిక వాళ్ళ దగ్గర బంగారం ఉంది, సంపద ఉంది, కానీ ఇది లేదు. ఏది లేదు? దేవుని యందు భయం లేదు. అంతేకాదు, ఆయన సత్యమైన న్యాయ విధులను వారు అనుసరించట్లేదు. బంగారం కన్నా విలువైనవి ఇవి. సోదరుడా, సోదరి, మనం వీటిని అనుసరించాలి. మన హృదయంలో ఈ బంగారం ఉండాలా. ఈ బంగారం లేకపోతే మన జీవితం అంధకారమే, నులివెచ్చని స్థితి, నామకార్థులమైపోతాం. వేలకపోవడం రావడం తప్ప మరొక ఆలోచన ఉండదు. దానివల్ల మనకు ముక్తి సంపూర్ణంగా లభించదు. ఆయన యందు భక్తి భయము పవిత్రమైనది, ఆయన న్యాయ విధులు సత్యమైనవి, అవి కేవలము బంగారము కంటే మేలిమి బంగారము కంటే కూడా కోరదగినవి. ఇవి కోరుకోవాలి ప్రతి ఒక్కరూ. చూడండి, 119వ కీర్తనలో కూడా మరొక మాట అంటాడు. 119వ కీర్తన 72వ వచనం. వేల కొలది వెండి బంగారు నాణ్యముల కంటే నీవిచ్చిన ధర్మశాస్త్రము మేలు. వెండి బంగారు నాణ్యముల కంటే కూడా నీవిచ్చిన ధర్మశాస్త్రము మేలు. ధర్మశాస్త్రము మేలైనది, బంగారం కంటే విలువైనది. యెహోవా యందు భయము, దేవుని యందు భయభక్తులు కలిగి ఉండుట బంగారం కంటే బలమైనటువంటిది, విలువైనటువంటిది. ఆయన న్యాయ విధులు సత్యమైనవి, బంగారం కన్నా కోరదగినవి. మన విశ్వాసం కూడా బంగారము కంటే అమూల్యమైనది. ఈ సంగతిని మనం గుర్తెరుగుదాం. భౌతికంగా మనకి ఈ లోకంలో ఎంత అయినా ఉండొచ్చు. ఆత్మీయంగా నీ స్థితి ఏంటి? సోదరుడా, సోదరి, దర్శించు, ఆలోచించు, జీవితాన్ని సరిదిద్దుకో. మేలిమి బంగారం కంటే విలువైన వీటిని నీవు ఆస్వాదించు, ప్రభు కొరకు జీవించు. నులివెచ్చని స్థితి మనకు తగదు. కాబట్టి ఈ సంఘము మనం చూసినట్లయితే వాక్యానుసారమైన జీవితంలో కొరతగా ఉన్నారు ఇక్కడ విశ్వాసులందరూ. ఆ కొరత తీర్చుకోండి. ఆ కొరత అలా సాగవద్దు. మీరు ప్రభువులో స్థిరమైన విశ్వాసం గల వారుగా ఉండాలా అనేది ప్రభువైన యేసుక్రీస్తు యొక్క వాంఛ. ఏ సంఘము నశించిపోవడం, ఏ వ్యక్తి నశించిపోవడం, ఏ విశ్వాసి పతనమైపోవడం దేవునికి ఇష్టమే లేదు. అందరూ అంతటా మారు మనసు పొందమని, శుద్ధి చేసుకోమని పలుకుతున్నాడు. ఆ తర్వాత చూడండి, నీ దిశములకు సిగ్గు కనపడుకున్నట్లు ధరించుకున్నట్టుకు తెల్లని వస్త్రములను అంటాడు. ఇదివరకే చెప్పాను, లవోదికీయ మంచి వస్త్రాలకు ఫేమస్ అది, అవునా? వస్త్ర పరిశ్రమ ఉంది, రకరకాల వస్త్రాలు మంచిగా ధరిస్తారు, చాలా అందంగా ఉంటారు. వస్త్రాలు బ్రహ్మాండంగా ఉన్నాయి, కానీ విశ్వాసంలో చూస్తే వీళ్ళు దిశములు కనపడుతుంది. వీళ్ళకు రక్షణ వస్త్రం లేదు, నీతి వస్త్రం లేదు, పరిశుద్ధత అనే వస్త్రం లేదు, న్యాయం అనే న్యాయ ప్రవర్తన అనేటువంటి వస్త్రం లేదు. పోయిన వారం మనం ధ్యానం చేశాం. యోబు న్యాయ ప్రవర్తన కలిగిన వస్త్రమును ధరించినటువంటి వాడుగా ఉన్నాడు. అది కావాలని అంటున్నాడు. కాబట్టి ప్రియులారా, ధరించుకొనుటకు తెల్లని వస్త్రములు నా యొద్ద కొను నా దగ్గర, నేను ఇస్తాను తెల్లని వస్త్రములు అంటున్నాడు. ఆ తెల్లని వస్త్రములు ఏమనగా అవి నీతి, పరిశుద్ధత, న్యాయం. ఇవి ప్రభువైన యేసుక్రీస్తు వారి దగ్గర దొరుకుతుంది. ఆయన నీతిమంతుడు, ఆయన పరిశుద్ధుడు, ఆయన న్యాయాధిపతి అయిన దేవుడై ఉన్నాడు.
కాబట్టి నా యొద్ద కొనుము అని అంటున్నాడు. నా యొద్ద కొనుము అని అంటున్నాడు. ఆ తర్వాత ఏమంటున్నాడు? నీకు దృష్టి కలుగునట్లు నీ కన్నులకు కాటుకను నా యొద్ద కొనుమని నీకు బుద్ధి చెప్పుతున్నాను. ఇదివరకే మనం ధ్యానం చేశాం. లవోదికీయాలో మంచిగా వైద్యం ఉంది, మంచిగా వైద్యశాలలు ఉన్నాయి, మంచి మందులు దొరుకుతాయి. కంటికి కాటుక దొరుకుతుంది, చెవులకు తైలం దొరుకుతుంది. ఇట్స్ ఫేమస్ ఇవంతా. ఇవన్నీ వాళ్ళు బాగా వాడతారు, వాళ్ళకి ఆనవాయితే. అయితే వీళ్ళ కళ్ళు మూసివేయబడ్డాయి. వీళ్ళ కళ్ళలో తేటదనం లేదు, స్వచ్ఛంగా లేవు. వీరి జీవితమే బాహ్యంగా అందంగా ఉన్నా కానీ ఆంతరంగంగా శూన్యంగా ఉంటున్నారు. దీని గురించి చెప్పాలంటే నీకు దృష్టి కలుగునట్లు నీ కనులకు కాటుకున్న యొక్క కనులకు కాటుక గ్రహింపు. వీళ్ళకు గ్రహింపు లేదు. దే డోంట్ హ్యావ్ అండర్స్టాండింగ్ పవర్. వాట్ ఈస్ గాడ్ అండ్ వాట్ ఈస్ గాడ్స్ ప్లాన్. ఏదో నమ్మినామన్నట్టుగా ఉన్నారు, కానీ నమ్మకంలో, విశ్వాసంలో, సరైన మార్గంలో వీరు నడవట్లేదు. చూడండి, యోహాను రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 20వ వచనం. 2:20లో ఒక మాట అంటాడు అక్కడ. మొదటి యోహాను 2:20. అయితే మీరు పరిశుద్ధుని వలన అభిషేకం పొందిన వారు గనక సమస్తమును ఎరుగుదురు. దేవుని యొక్క అభిషేకము పొందినవారు. మీరు అన్నీ ఎరగాలి, కానీ ఎరగకుండా ఉన్నారు వీళ్ళు. వీళ్ళకేం అర్థం కావట్లేదు, అర్థమైన స్థితిలో లేరు. అందుకనే యోహాను సువార్తలో కూడా మళ్ళీ ఒక మాట అంటాడు. 16వ అధ్యాయం 12-13 వచనాల్లో మనం చూసినట్లయితే, నేను మీతో చెప్పవలసినవి ఇంకా అనేక సంగతులు గలవు, కానీ ఇప్పుడు మీరు వాటిని సహింపలేరు. అయితే ఆయన అనగా సత్యస్వరూపైన ఆత్మ వచ్చినప్పుడు మీకు సత్యమంతయు గ్రహించున్నట్లు ఆయన మిమ్మును నడిపించును. ఆయన తనంతట తానే ఏమీ బోధింపక వేటిని వినునో వాటిని బోధించి సంభవింపబో సంగతులను మీకు తెలియజేయును. పరిశుద్ధాత్మ యొక్క నడిపింపు లేదు. పరిశుద్ధాత్ముడు వీరికి గ్రహింపు కలగజేయలేదు. ఎందుకంటే వీళ్ళు పరిశుద్ధాత్మని అలవ చేయట్లేదు, వాళ్ళలోకి బయట పెడుతున్నారు పరిశుద్ధాత్మని యొక్క చిత్తాన్ని వీరు ఎరుగనటువంటి వారు. అందుకనే అంటున్నాడు, నా యొద్ద కంటికి కాటుక నా యొద్ద కొనుమని నీకు బుద్ధి చెప్పు. కొను అంటున్నాడు. అయితే వీళ్ళ దగ్గర ఏమీ లేదు. భౌతికంగా అన్నీ ఉన్నాయి, కానీ ఆత్మీయంగా వీళ్ళు సున్నా. ఏమిచ్చుకుంటారు? డబ్బులు ఇచ్చేది కొనేది కాదు. ఆశీర్వాదాలు, నడవడికను డబ్బులు పెట్టి కొనేది కాదు. ఆయన కృపకు, ఆయన కరుణకు, ఆయన దయకు మనం పాత్రులం కావాలి. అప్పుడే మనం పొందగలుగుతాం. అదే అంటారు. యెషయా గ్రంథం 55వ అధ్యాయంలో చూడండి. యెషయా 55:1లో ఉచితంగా ఇస్తానంటాడు అక్కడ. అవునా? ప్రభు అంటాడు, దప్పికొనిన వారలారా నా యొద్దకు రండి, దప్పికొనిన వారలారా నీళ్ళ యొద్దకు రండి, రూకలు లేని వారలారా మీరు వచ్చి కొని భోజనము చేయుడి. రండి, రూకలు లేకపోయినను ఏమీ ఇయకయే ద్రాక్షారసమును పాలను కొనుడి. ఆయన యుద్ధం వస్తే చాలు, ఆయన దగ్గరికి రండి. అనుదినము ఆయన గడప యొద్ద ఆయన ఉపదేశమున కొరకు కనిపెట్టు వారు ధన్యులు. మనకెప్పుడూ లోక సంబంధమైన విషయాలు, లోకాత్రాలు, లోక సంబంధంగా ఆదాయాలు, వ్యాపారాలు, ఇవే మన జీవితాన్ని నడిపిస్తున్నాయి. కానీ ఆత్మీయ సంగతులకు మనం చాలా దూరంగా ఉంటున్నాం. కనుకనే మనము ఆత్మీయంగా చాలా వెనుకబడిపోతున్నాము. సామెతల గ్రంథంలో చూడండి, సామెతల గ్రంథం 4:7లో నీ సంపాదన అంతా ఇచ్చి ఏం కొనుక్కోమంటాడు? జ్ఞానము సంపాదించుకున్నట ఏ జ్ఞానమునకు ముఖ్యాంశము. నీ సంపాదన అంతా ఇచ్చి బుద్ధి సంపాదించుకునము. డబ్బు కన్నా, ధనము కన్నా, బంగారము కన్నా విలువైనది ఏది? యేసుక్రీస్తును గురించినటువంటి జ్ఞానం. ఈ జ్ఞానము కావాలా మీకు అని అంటున్నాడు. పిల్లరా, ఆత్మీయ లోటు
కుటుంబాలలో ఆనందం లేకుండా చేస్తుంది, సంతోషం లేకుండా చేస్తుంది, కుటుంబాలను విభజిస్తుంది, వ్యక్తులను బాధిస్తుంది, సంఘాన్ని బాధిస్తుంది, పెద్దలను హింసిస్తుంది, సంఘములో ఉండి నడిచే వారిని ఇబ్బందుల పాలు చేస్తుంది. ప్రియులారా, దేవుని సన్నిధికి ఏమీ లేనటువంటి వారమై రిక్తులమై ఆయన సహాయం కొరకే మనం అర్థిస్తూ ఆయన సన్నిధికి రావాలి. రండి రండి అని పిలుస్తున్నాడు. ప్రియులారా, రండి, మీ కళ్ళకు నేను కాటుక ఇస్తాను. ఆత్మీయంగా మీ కళ్ళు మూసుకొని పోయినాయి, వాటిని తెరుస్తాను, తేటపరుస్తాను. మీరు అందంగా కనపడతారు. మీలో విశ్వాసము, రక్షణ, నమ్మకత్వము, నిరీక్షణ ఇవన్నీ ఉంటే మీరు ధనవంతులు. లోకంలో అన్నీ ఉన్నాయి కానీ ఆత్మీయంగా మీకు లేవు అని దేవుడు పలుకుతున్నాడు. రండి ఇప్పుడు తర్వాత వచనానికి వెళ్దాం. ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం 19వ వచనం. నేను ప్రేమించు వారినందరినీ గద్దించి శిక్షించుతున్నాను గనక నీవు ఆసక్తి కలిగి మారు మనస్సు పొందుము. ఆసక్తి కలిగి మారు మనస్సు పొందుట. దేవుడు అవకాశం ఇస్తున్నాడు సోదరుడా. అవకాశమే కాదు, గద్దిస్తాడు కూడా. కొన్నిసార్లు మనవి అనుకున్నవి మనకు దూరం చేస్తాడు. అవునా? మనదే అనుకున్నది మనకు దూరం అయిపోతుంది సోదరుడా. మనం అనుకున్నవి మన కష్టాల పాలవుతాం. అందినట్లు అందుతాయి, జారిపోతూ ఉంటాయి. చిల్లి సంచిలో వేసిన ధనములాగా ఉంటుంది. సంచిలో డబ్బు వేస్తే కింద రంధ్రం ఉంటుంది, మనం చూసుకోము, మొత్తం పోతుంది. ప్రియులారా, దేవుడి గద్దింపు అదే అంటాడు హెబ్రీ పత్రిక 12:5 కదా, దేవుడు తను ప్రేమించు వారిని శిక్షించి నేనే చదువుతాను. గద్దించి శిక్షించును. 12:5-6 వచనాలు నేనే చదువుతాను. నా కుమారుడా, ప్రభు చేయు శిక్షను నిర్లక్ష్య పెట్టకము. ఆయన నిన్ను గద్దించినప్పుడు విసుగకము. ప్రభు తాను ప్రేమించు వారిని శిక్షించి తాను స్వీకరించు ప్రతి కుమారుని దండించునని కుమారులతో సంభాషించినట్లు మీతో సంభాషించు ఆయన హెచ్చరికను మరచితిరి. తాను ప్రేమించు వారిని ఆయన శిక్షించును, ఆయన దండించును. ఆయన గద్దించినప్పుడు నువ్వు విసుగకుము. యోబు గ్రంథంలో కూడా ఈ మాటలు ఉన్నాయి. గద్దించినప్పుడు విసుకొద్దు అంటాడు దేవుడు. కొన్నిసార్లు మన మాట వినకపోతే తన శక్తిని మన మీద ప్రయోగిస్తాడు. దానివల్ల మనం దేవుణ్ణి దూషించకూడదు. దేవుడు మనకు పెట్టే పరీక్ష అది. ఆ పరీక్షలో నెగ్గితే అంతకన్నా ఉన్నతమైన స్థితిని మనకు అనుగ్రహిస్తాడు. ప్రియులారా, ఇవన్నీ ఏ విధముగానైనా ప్రతివాడు ప్రభువును హత్తుకోవాలనేది ప్రభు యొక్క ఉద్దేశం. మనకు అడిగినవన్నీ ఆయన ఇస్తున్నాడు, కొన్నిసార్లు తీసేస్తాడు. ఎందుకనగా మనకు పాఠం నేర్పడానికి తీసేస్తాడు, మరలా మనకు అనుగ్రహిస్తాడు. దానికి యోబే మనకు సాదృశ్యంగా చెప్పుకోవచ్చు. గద్దించును. అదే సామెతల గ్రంథంలో కూడా చూడండి, ఆ మాటను గురించి, బాలుని గురించి రాసిపెట్టబడింది. 13వ అధ్యాయం సామెతలు 13. సామెతల గ్రంథము 13:34, 13:24. బెత్తము వాడని వాడు తన కుమారునికి విరోధి. కుమారుని ప్రేమించువాడు బాల్యమందే వాడిని శిక్షించును. ప్రేమించేవాడే శిక్షిస్తాడు, గుర్తుంచుకోండి. మిగతా వాళ్ళు అనేకమైన కబుర్లు చెబుతారు కానీ వారి అభివృద్ధికి వారు ఎంత మాత్రం తోడ్పడదు. దేవుడు మనల్ని ప్రేమించాలంటే ఆయన ముందర గద్దించి శిక్షించి తర్వాత మనల్ని ప్రేమిస్తాడు. ఈ సంగతి మనం మర్చిపోకూడదు. ఎందుకనగా తన చిత్తము చొప్పున మనం నడవాలనేది దేవుని యొక్క ఉద్దేశం. లవోదికీయ వారు దారి తప్పారు. దారి తప్పిన వారిని మరలా ప్రభు దగ్గరికి, తన దగ్గరికి ఆకర్షించడం కొరకు ఆయన ఈ మాట పలుకుతున్నాడు. నేను ప్రేమించు వారిని గద్దించి శిక్షించుతున్నాను కనుక నీవు ఆసక్తి కలిగి మారు మనస్సు పొందము. మారు మనస్సు అని ఈ ప్రకటనలో చూస్తాం. ఎంత విశ్వాసుల గురించే రాసింది, సంఘాలను గురించి, విశ్వాసుల గురించే రాశాడు మారు మనస్సు. అవిశ్వాసుల గురించిన మారు మనస్సు అది వేరు. అది అపోస్తుల కార్యం 2వ అధ్యాయంలో పేతురు అంటాడు,
మారు మనస్సు పొందండి అని. మీ జీవితాలను మార్చుకోండి, విగ్రహాలను విడిచిపెట్టి. జీవంగల దేవుడైన యేసు ప్రభు మీకోసం ప్రాణం పెట్టాడు, ఆయన యందు విశ్వాసం ఉంచండి అని మారు మనసు పొందని ప్రయత్నం పలుకుతున్నాడు. అయితే ఇక్కడ మారు మనసు పొంది విశ్వాసంలో సాగుతున్నటువంటి విశ్వాసుల కొరకు దారి తప్పినటువంటి విశ్వాసులను గురించి మాట్లాడుతూ వారు కూడా మారు మనసు పొందాలని కోరుతున్నాడు. నీవు ఆసక్తి కలిగి మారు మనసు పొందము రండి. అలా పొందిన పక్షాన, ఆసక్తితో మారు మనసు పొందిన పక్షాన దేవుడు 2 రకాల వాగ్దానాలు ఇస్తున్నాడు. ఇక్కడ 2 వాగ్దానాలు చూడండి. 20వ వచనం, ఇదిగో నేను తలుపు నొద్ద నిలుచుండి తట్టుచున్నాను, ఎవడైనా నా స్వరం విని తలుపు తీసిన ఎడల నేను అతని యొద్దకు వచ్చి అతనితో నేను నాతో కూడా అతను భోజనము చేయుదుము. నంబర్ 1 సహవాసము. ఆసక్తి కలిగి మారు మనసు పొంది నీ బ్రతుకు మార్చుకున్నావా, ప్రభువు నీతో సహవాసం చేస్తాడు. తలుపు నొద్ద నిలుచుండి నేను తట్టుచున్నాను అంటున్నాడు. ఎవరితో ఈ మాటలు మాట్లాడుతున్నాడు? లవోదికీయ సంఘముతో. సంఘం అంటే విశ్వాసులు, పెద్దల కాడి నుంచి విశ్వాసుల వరకు అందరూ. వీళ్ళందరూ యేసు ప్రభువుని ఎక్కడ నిలబెట్టారు? బయట నిలబెట్టారు. పేరుకేమో పెద్ద సంఘం. ప్రభువు ఎక్కడున్నాడు? తలుపు అవతల ఉన్నాడు. గుళ్ళో దేవుడు లేడు, మందిరంలో దేవుడు లేడు. కారణం ఏందయ్యా అంటే వీరి హృదయము దేవునికి దూరం అయిపోయింది. ఆయన న్యాయ విధులు పాటించట్లేదు, ఆయన ఎందుకు భయభక్తులు లేవు, ఆయన ధర్మశాస్త్రమును అనుసరించట్లేదు, ఆయన చిత్తాన్ని ఎరగట్లేదు, ఆయన కొరకు నీతిగా పరిశుద్ధంగా న్యాయంగా ప్రవర్తించట్లేదు. ప్రభువును బయట పెట్టారు, వీరు లోపల ఉన్నారు. తలుపేసేశారు, లోపల గొల్లెం పెట్టారు. ప్రభు సంఘములో లేడు. ప్రియులారా, సంఘములో ఉన్నటువంటి వారు సరైన స్థితిలో లేకపోతే, ఒకసారి నేను కూడా ఈ ప్రసంగం నేను చెప్పాను, మన సంఘంలో ప్రభువు లేడు బయట ఉన్నాడంటే నా మీకు అందరూ కర్రలు తీసుకొని వచ్చారు కొట్టడానికి. కొడతాం నిన్ను అంట. అల్లరి గొడవలు రాజకీయాలు ఉన్న కాడ ప్రభువు ఉండడు. ప్రభు బయట ఉంటాడు. పరిశుద్ధాత్ముడు ఉన్నాడు, ప్రభువు ఉన్నాడు. అందరూ బయటికి వెళ్ళిపోతారు. ప్రతి ఒక్కరూ ప్రభు పిల్లలాగా ప్రవర్తించకపోతే ప్రభు ఎందుకు ఉంటాడు? ఆయన పోలి నడుచుకోకపోతే ఆయన మన దగ్గర ఎందుకు ఉంటాడు? ప్రభువును బయట పెట్టాము, మనం లోపల గడిపెట్టుకున్నాం. నువ్వు బయట ఉండవే, కొద్దిసేపు మేము తేల్చుకొని మేము బయటకు వస్తామంటున్నాం. ఇది మన కథ. ఎంత ఘోరం! ఆయన తలుపు తట్టుచున్నాడు. ఎవడైనా ఆయన స్వరం వినాలా? స్వరం విని తలుపు తీసినట్లయితే ఆయన వచ్చి సహవాసం చేస్తానంటున్నాడు. ఆయన స్వరం ఎప్పుడు వింటారు? దేవుడి స్వరం. అసలు ఆవేశంలో ఉన్నవాడికి దేవుడి స్వరమే వినపడదు. దేవుని మాటలు గుర్తుకు రావు. దేవుని యొక్క వాక్యమే తెలియదు. అందరూ బైబిల్ మూసేసే గొడవలు పడతారు. గుర్తుపెట్టుకో, బైబిల్ తెరుచుకొని మాట్లాడరు. ఎప్పుడైనా ఏదైనా పంచాయతీ ఉంటే సంఘాల్లో బైబిల్ తెరుచుకొని కూర్చుంటే మంచిది. కానీ ఎవడు బైబిల్ తెరవడు. బైబిల్ తెరవడు. బైబిల్లో ఉండే మాటలు ఆలకించడు. రండి బైబిల్ తెరుచుకుందాం. బైబిల్ ప్రకారం మనం జీవిస్తున్నామా లేదా, దేవుని వాక్యం ప్రకారం మనం జీవిస్తున్నామా లేదా అని కూర్చొని మనం ఆలోచన చేసుకుంటే దేవుని వాక్యం మనల్ని అటుపక్క వాళ్ళని గద్దిస్తుంది, ఇటుపక్క వాళ్ళని గద్దిస్తుంది. దేవుని వాక్యం అందరినీ గద్దిస్తుంది. అది 2 అంచులు గల వాడి అయిన ఖడ్గం లాంటిది. ఎవడి వాక్యానుసారంగా లేడో వాడు క్షమాపణ పొందాలా, మారు మనసు పొందాలా. ఆసక్తితో నువ్వు మారు మనసు పొందు అంటున్నాడు. మనం ప్రభువును బయట పెడుతున్నాము. ఈనాడు మందిరాలు, పెద్ద పెద్ద మందిరాలు ఉన్నాయి. మందిరాల్లో చాలా పెద్ద పెద్ద మందిరాల్లో ప్రభువు లేడు, బయట ఉన్నాడు. మందిరాల్లో మాత్రం మనుషులు ఉండాలి. మనుషుల ఆర్భాటం కొరకే మందిరాలు ఉంటున్నాయి కానీ, ఆధిపత్యం కొరకు మందిరాలు ఉంటున్నాయి కానీ ప్రభు కొరకు మందిరాలు ఉండట్లేదు. నీ హృదయం నాకు కావాలన్నాడు. ప్రభువుని మన హృదయంలో నుండి బయట పారేసాం. మనకు భయ లోపల కూర్చున్నాం. దానివల్ల ఉపయోగం ఏంటి? పరమగీతంలో చూడండి, 5వ అధ్యాయం. పరమగీతము 5వ అధ్యాయము 2వ వచనం. 5 పరమగీతము 5వ అధ్యాయము 2వ వచనం. నేను నిద్రించి తినే కానీ నా మనస్సు మేలుకొని ఉన్నది. నా సహోదరి, నా ప్రియురాలా,
నా పావురమా నిష్కరంకురాలా ఆలకింపుము, నా తల మంచుకు తడిసినది. బయట ఉన్నవాడి తల ఏమవుతుంది? మంచుకు తడిసిపోతుంది. అంతే కదా. ఇంట్లో ఉంటే మంచు ఉండదు, ఏముండదు, రక్షణ ఉంటుంది. బయట ఉంటే తల మంచుకు తడిసిపోతుంది. నాకు తలుపు నా వెంట్రుకలు రాత్రి కురియు చినుకులకు తడిసినవి. నాకు తలుపు తీయమనుచు నా ప్రియుడు వాకిలి తట్టుచున్నాడు. నా ప్రియుడు వాకిలి తట్టుచున్నాడు. పలు దినములు నీ జల్దరు వృక్షపు నీడలో అనే పాటలో ఉంది. అవునా? ఓ ప్రియుడా, ఆ పాటలో ఈ చరణం వస్తుంది. ఆ పాటలో ఈ చరణం వస్తుంది. ఆయన తలుపు బయట నిలబడి తడిసిపోతున్నాడు. రండి తలుపు తీయమని అడుగుతున్నాడు. నేను తడిసిపోతున్నాను, మంచులో తడుస్తున్నా, వర్షంలో తడుస్తున్నా, నన్ను బయట పెట్టారు, నా తలుపు తీయండి. నన్ను మీరు హింసిస్తున్నారు. నేను లేకుండా మీరు ఏది జరిగించలేరు. ప్రియుడు లేకుండా ప్రియురాలికి విలువే లేదు. ప్రియురాలు అనగా సంఘం. యేసు ప్రభు లేనటువంటి సంఘములో ఆ సంఘానికి విలువే లేదు. ఎంత ఘోరంగా ఉంటుంది. తీసావా పాట? నీ జల్దరు వృక్షంలోనే ఆ చరణం ఉందా? శిఖరములు దాటుచును, ఇదిగో అతడు చూచున్నాడు, పునుదీయుమని నా హృదయపు తలుపును తీయుమని, వృక్షపు నీడలలోనే ఆనందభరితుడు. కాబట్టి ప్రియులారా, ప్రభువును బయట పెట్టాము. మనం లోపల సుఖంగా ఉన్నాము. ప్రభువు మన నిమిత్తమైన తడిసిపోతున్నాడు. మంచులో తడుస్తున్నాడు, వర్షంలో తడుస్తున్నాడు. తీయమని పలు దినములు మంచులో తడిసితివి, నీ శిరము వానకు తడిసెనని, నాకు తడిసెనని వచ్చితివి నీ ఎంత మంచి పాట. ప్రభువును బయట పెట్టాము. ఆయన కన్నీరు పెట్టి ఏడుస్తున్నాడు, తడిసిపోతున్నాడు, మాటి మాటికి తలుపు తీస్తున్నాడు. మీరు గొడవ పడొద్దు, మీరు తలుపులు తీయండి, నేను మీ మధ్యకు వస్తాను. మీ సమస్యలకు పరిష్కారం నేనే, మీ ప్రతిదానికి పరిష్కారం నేనే. క్రీస్తే పరిష్కారం, ప్రతి దానికి క్రీస్తే పరిష్కారం. అలాంటి ప్రభువును మనం బయట పెడుతున్నాము. అందుకనే ఆయన హృదయం అనే ఆ తలుపునొద్ద, హృదయమనెడు తలుపునొద్ద యేసునాథుండు నిలచి సదయుడను తట్టుచుండే సకల విధములను. అబ్బా, ఆయన పరుడు కాదు మనవాడు. తలుపు తీయండిరా బాబు అని అడుగుతున్నారు. మనమేమో ఆయన బయట పెట్టి లోపలన్నీ చేస్తున్నాం. క్రీస్తు లేని సంఘము సున్నా, క్రీస్తు లేని విశ్వాసి సున్నా. సోదరుడా సోదరి, ఎక్కడ ఉన్నాం మనం? ప్రభువుకు హృదయంలో చోటున్నదా? నమ్మి ఎన్ని సంవత్సరాలు అయింది? అంతకంతకు నీ విశ్వాసం పెరుగుతుందా? ప్రభువు నీ హృదయంలో స్థిరంగా ఉంటున్నాడా? లూకాసు వార్తలో చూడండి, 12వ అధ్యాయం. లూకాసు వార్త 12:35 నుండి 37 వరకు. మీ నడుములు కట్టుకొని యునుడి, మీ దీపములు వెలుగుచుండనీయుడి. తమ ప్రభువు పెండ్లి విందు నుండి వచ్చి తట్టగానే అతనికి తలుపు తీయటకు అతడు ఎప్పుడు వచ్చును అని అతని కొరకు ఎదురు చూస్తూ మనుషుల వలె ఉండుడి. ప్రియులారా, ప్రభు యొక్క రాకడ కొరకు సిద్ధముగా ఉండి, ఆయన ఎప్పుడు తలుపు తడతాడో, మనం ఎప్పుడు పరలోకానికి పోతాం అనేటువంటి సిద్ధపాటుతో ఉండాలి. ఆయన ముందర మన లోపల ఉంటే బయట ఎప్పుడు తట్టేది మనకు శుభ్రంగా తెలుస్తుంది. రెండవ రాకడ విషయంలో, ఇది రెండవ రాకడ విషయం. అతడు ఎప్పుడు వచ్చును అతని కొరకు ఎదురు చూస్తూ మనుషుల వలె ఉండి, ప్రభువు వచ్చి ఏ దాసులు మెలకువగా ఉండుట కనుగొనను ఆ దాసులు ధన్యులు. అతడు నడుము కట్టుకొని వారిని భజన పంగిన కూర్చుండబెట్టి తానే వచ్చి వారికి ఉపచారము చేయను. ఆయన భోజనానికి ఆయన ఉపచారం చేస్తాడు, ఆయన సహవాసం చేస్తాడు, ఆయన కలిసి భోజనం చేస్తాడు, ఆయన కలిసి
మనకు ఉపచారం చేస్తాడు, ఆయన వడ్డిస్తాడండి. ఆయన విందులో ఆయన వడ్డిస్తాడు, ఆయన మనతో కలిసి ఉంటాడు. అబ్బా, నేను ఎన్నడూ విడువను ఎడబాయి. ఎంత గొప్ప రక్షణ, ఎంత గొప్ప ఆనందం, ఎంత గొప్ప సంతోషం ప్రభు మనకిస్తున్నాడో చూడండి. యాకోబు రాసిన పత్రిక 5వ అధ్యాయం, యాకోబు పత్రిక 5వ అధ్యాయం 9వ వచనం, 5:9. సహోదరులారా, మీరు తీర్పు పొందకుండా నిమిత్తము ఒకరి మీద ఒకడు సనగకుడి. ఇదిగో న్యాయాధిపతి వాకిట నిలిచి ఉన్నాడు. ఒకటి, రక్షించుటకు మారు మనస్సు పొందుటకు ప్రభువు తలుపు దగ్గర నిలుచుండి తట్టుచున్నాడు. 2, రెండవ రాకడలో తలుపు దగ్గర నిలుచుండి తట్టుచున్నాడు. 3, తీర్పు తీర్చుటకు ఆయన తలుపు తట్టుచున్నాడు. 3 విషయాలు ఇక్కడ మనం చూస్తున్నాం. న్యాయాధిపతి వాకిట నిలుచున్నాడు. కాబట్టి మన పని సంపూర్ణముగా చేయుటకు మనము సిద్ధపాటు కలిగి ఉండాలి. ఎల్లప్పుడూ సిద్ధంగా ఉండాలి. ప్రభు కొరకు ఎప్పుడు వస్తాడో తెలియదు. ఆయన వస్తాడు, ఆయన ఉండే స్థలానికి మనలో తీసుకొని పోతాడు. ప్రియులారా, లవోదికీయ సంఘం వారు మారు మనసు పొందకపోతే వారందరూ విడిచిపెట్టబడతారు. మరి మన సంఘం ఏంటిది? లవోదికీయ సంఘంలాగా ఉన్నామా? ఎలా ఉన్నామా? మనల్ని మనం పరిశీలించుకోవాలా. ప్రభువును మన సంఘంలోకి తీసుకురావాలి. ప్రభువు మన మధ్యలో ఉండాలి. ప్రభువు మనలో ఉండాలా. ఆయన వాక్యం ఉండాలి, ఆయన ధర్మశాస్త్రం ఉండాలి, నీతి, న్యాయము, పరిశుద్ధత మనలో ఉన్నప్పుడే కార్యములు సవ్యంగా జరుగుతాయి. ఆయన తలుపునొద్ద నిలుచుండి తట్టుచున్నాడు. ఆయన స్వరము విని తలుపు తీసిన ఎడల లోపల అల్లరి జరుగుతూ ఉంటే ఆయన స్వరం ఏడ వినపడుతుంది? అల్లరి ఉన్నకాడ దేవుడి స్వరం వినపడదు సోదరుడా. నేను అతని యొద్దకు వచ్చి అతనితో నాతో కూడా అతడును భోజనము చేయదుము, సహవాసం. ఐ వాంట్ టు డూ ఫెలోషిప్ విత్ యూ అంటున్నాడు. బా, ఎంత ప్రేమామయుడు, ఎంత దయామయుడు. ఇన్ని పాప పనులు చేసినా కానీ ఇంకా నువ్వు మారు మనసు, ఇప్పుడైనా మారు మనసు పొందితే నేను నీతో కలిసి ఉంటానంటున్నాడు. ఎంత మంచి వాగ్దానం. ఆయన రాకడ వరకు ఆయన ఇలాగనే పిలుస్తున్నాడు. ఆయన పిలుపును మనము అర్థం చేసుకుంటే ధన్యులం, అపార్థం చేసుకుంటే నరకపాత్రులం. అర్థం చేసుకొని ఆయనకు లోబడదాం. రెండవ విషయానికి వెళ్దాం. 21వ వచనం, నేను జయించి నా తండ్రితో కూడా ఆయన సింహాసనం అందు కూర్చుండి ఉన్న ప్రకారం జయించు వారిని నాతో కూడా నా సింహాసనం అందు కూర్చుండనిచ్చేదను. జయించు వారిని సింహాసనం మీద కూర్చుండబెడతాను. నేను సింహాసనం మీద కూర్చున్నట్లుగానే నా పక్కన మీరు కూడా కూర్చుంటారు. సింహాసనము అనేది రాజ్య పరిపాలనకు సంబంధించినటువంటిది. సింహాసనం కలిగిన వాడే పరిపాలన చేస్తాడు, అంతే కదయ్యా. సీట్, రాజ్య సింహాసనము, రాజ్య పాలనకు సాదృశ్యముగా చెప్పబడింది. లవోదికీయ సంఘము ప్రభువును బయటపెట్టి లోపల గొల్లెం పెట్టుకొని ఉంది. ప్రభువేమో తలుపు తట్టుచున్నాడు. తలుపు తెరిచినతో సహవాసం చేస్తానంటున్నాడు. సహవాసమే కాదు, మీకేమిస్తానంటున్నాడు? మీకు సింహాసనాలు ఇస్తానంటున్నాడు. అబ్బో, ఎంత గొప్ప భాగ్యం. యు ఆర్ గోయింగ్ టు బి బ్లెస్డ్. మీరు దీవించబడతారు. మీకు సింహాసనాలు ఇస్తాను. ఈ లోకంలో మీకు ఎన్ని ఐశ్వర్యాలు ఉన్నా కానీ, ఎంత సంపద ఉన్నా కానీ పరలోక ధనానికి సాటి అయినటువంటిది లేదు అంటున్నాడు. చూడండి, ఈ సింహాసనము రెండిటికి ప్రాముఖ్యమైంది. ఒకటి, సింహాసనం గలవాడు తీర్పు తీరుస్తాడు. అయ్యా, సింహాసనం గలవాడు తీర్పు తీరుస్తాడు. సింహాసనం మీద కూర్చుంటేనే తీర్పు జరుగుతుంది. కొరంథీయులు రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయం. కొరంథీయులు రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయం 1, 2, 3 లేదా 2, 3 చదువుకుందాంలే. పరిశుద్ధులు లోకమునకు తీర్పు తీర్చుదని మీరెరుగరా. పరిశుద్ధులు అంటే ఎవరు? కొరంథీలో ఉన్న పరిశుద్ధులు, కొలసైలో ఉన్న పరిశుద్ధులు, హైదరాబాద్లో ఉన్న పరిశుద్ధులు, తిరుపతిలో ఉన్న పరిశుద్ధులు, ప్రతి చోట ఉన్న పరిశుద్ధులు, ప్రభు నమ్మినటువంటి వారు, ప్రభు బిడ్డలు. వీరందరూ ఏమంటున్నారు? వీరిగా మీరు లోకమునకు తీర్పు తీర్చుదురు. ఒక దినాన యు ఆర్ గోయింగ్ టు జడ్జ్ ద వరల్డ్. ఈ ప్రపంచానికి మీరు తీర్పు తీర్చేవారుగా ఉన్నారు. లోకంలో ఉన్న ప్రజలందరినీ మీ ఎదుట వచ్చి నిలబడతారు, మీరు తీర్పు తీరుస్తారు.
మీ వలన లోకమునకు తీర్పు జరగవలసినది ఉండగా మిక్కిలి అల్పమైన సంగతులను గురించి తీర్పు తీర్చుటకు మీకు యోగ్యత లేదా? మనము దేవదూతలకు తీర్పు తీర్చుదామని ఎరుగరా? దేవదూతలకు తీర్పు తీరుస్తాను. ప్రియులారా, దేవుడు మీకు సింహాసనం ఇస్తున్నాడు. ప్రభువైన యేసుక్రీస్తు వారు సింహాసనం ఇస్తున్నారు. ఆయన సింహాసనం మీద కూర్చొని లోకానికి తీర్పు తీరుస్తారు. ఆయనతో కూడా పరిశుద్ధులంగా తీర్చబడిన మనము కూడా ఈ లోకంలో మరి ఈ లోకానికి మనము తీర్పు తీర్చబోతున్నాము అంటారు. మత్తయి సువార్త 19వ అధ్యాయంలో కూడా పేతురు ప్రభువైన యేసుక్రీస్తు వారితో మాట్లాడుతూ ఆయన అంటాడు, మేము అన్నీ విడిచిపెట్టి నిన్ను వెంబడించినామయ్యా, మాకేం కలుగుతుంది, మాకేం మేలు? మా వ్యాపారాలు వదిలిపెట్టాం, మా సంసారాలు వదిలిపెట్టాం, మా ధనము మా సంపాదన అన్నీ విడిచిపెట్టాం, నీ వెనక మేము నడుస్తున్నాం అని పేతురు మాట్లాడతారు. 19:27 పేతురు, ఇదిగో మేము సమస్తమును విడిచిపెట్టి నిన్ను వెంబడించితిమి గనక మాకేమీ దొరుకునని ఆయన అడుగగా యేసు వారితో ఇతను, ప్రపంచ పునరుజ్జన్మందు, ఈ ప్రపంచానికి పునర్జన్మ ఉంది. ఈ భూమి మీద ఉన్న ప్రజలందరూ మరలా ప్రత్యక్షమవుతారు ఒక దినాన. మనుష్య కుమారుడు తన మహిమగల సింహాసనం మీద ఆసీనుడై ఉండునప్పుడు నన్ను వెంబడించిన మీరును 12 సింహాసనం మీద ఆసీనులై ఇశ్రాయేలు 12 గోత్రముల వారికి తీర్పు తీర్చుదురు. మీకు సింహాసనాలు ఉన్నాయి, నాతో కూడా మీరు కూర్చొని తీర్పు తీరుస్తారు. మీ సింహాసనం తీర్పుకు సాదృశ్యం. సోదరుడా, పరలోకంలో ఎంత గొప్ప భాగ్యం ఉంది. సోదరి, ఎంత ఆశీర్వాదాలు ఉన్నాయి మనకు. మనం ఎంత ధన్యులం. ఈ లోకానికి తీర్పు తీర్చేవాళ్ళం. మనం జడ్జెస్ము. ఒకరోజు న్యాయమూర్తులంగా ప్రవర్తిస్తాం. ఈ లోకానికి తీర్పు తీరుస్తాము. రెండవది, సింహాసనం అనగా పరిపాలనకు కూడా సాదృశ్యం. ఒకటి తీర్పు తీర్చుట, రెండవది పరిపాలన. ప్రకటన గ్రంథంలో చూడండి 20వ అధ్యాయం 6వ వచనం. ఈ మొదటి పునరుద్ధానంలో పాలుగలవారు ధన్యులును పరిశుద్ధులనై ఉందురు. ఇట్టి వారి మీద రెండవ మరణమునకు అధికారం లేదు. వీరు దేవునికిని క్రీస్తుకును యాజకులై క్రీస్తు కూడా 1000 సంవత్సరములు రాజ్యము చేయుదురు. 1000 సంవత్సరాల పరిపాలనలో మనము పరిపాలన చేస్తాము, రాజ్యము చేస్తాము. ప్రతి ఒక్కరికి, బలా నమ్మకమైన దాసురా నువ్వు 10 ఊళ్ళు, బలా నమ్మకమైన దాసురా నువ్వు 5 ఊళ్ళు, బలా నమ్మకమైన నువ్వు 2 ఊళ్ళు, ఇట్లా ప్రభువే మనకు పరిపాలన. నమ్మకముగా సేవ చేసినటువంటి అందరికీ, పరిశుద్ధులందరికీ వారు క్రీస్తుకు యాజకులై ఉంటారు. క్రీస్తు కూడా 1000 సంవత్సరాల పరిపాలనలో పరిపాలన చేస్తారు, వెళ్తారు. రాజ్యము చేయుదురు. రాజ్యం ఉంది, పరిపాలన ఉన్నది. అదే ఇక్కడ అంటాడు చూడండి. తిమోతి రాసిన మొదటి పత్రిక రెండవ పత్రిక తిమోతి రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయము 12వ వచనంలో కూడా ఆ మాట ఉంది. సహించిన వారైతే ఆయనతో కూడా ఏలుదుము. సహించితే, ఈ లోకంలో ఓర్పు, శ్రమ, బాధ అన్నీ అనుభవిస్తే ప్రభు కొరకు ఓర్చుకున్నట్లయితే మనం ఏలుదము. ఒక దినాన ఏలుతాం, పరిపాలన చేస్తాం. ఎంత గొప్ప భాగ్యం సోదరుడా. యెషయా గ్రంథంలో కూడా చూడండి, దీని గురించి అంటాడు. 32 యెషయా గ్రంథం 32:1 ఆలకించుడి, రాజు నీతిని బట్టి రాజ్య పరిపాలన చేయును, అధికారులు న్యాయమును బట్టి ఏలుదురు. రాజ్యము, పరిపాలన, ఏలుట, నీతిని బట్టి, న్యాయమును బట్టి. పరిపాలన జయించు వానికి నాతో కూడా పరలోకమందు ఉండటకు నేనేమిస్తానంటున్నాడు? సింహాసనాలు ఇస్తాను, నాతో కూడా కూర్చుండబెట్టేదను అంటున్నాడు. విశ్వాసి, నీ భాగ్యం ఎంత గొప్పది. ప్రభు కొరకు ఈ జీవితంలో నువ్వు ఎన్ని కష్టాలు అనుభవించినా కానీ ఆ నిత్యత్వంలో నీకు గొప్ప స్థానాన్ని దేవుడు ప్రభువైన యేసుక్రీస్తు వారు నీకు అనుగ్రహిస్తున్నారు. అందుకనే ఇక్కడ అంటాడు, ఆత్మ సంగములతో చెప్పుచున్న మాట విను అంటాడు. వినాలి. అయితే నేడు సంఘాలు ఎలా ఉన్నాయి? లవోదికీయ సంఘంలాగానే ఉన్నది నేడు పరిస్థితి అంతా. అవునా? అలాగనే ఉంది కదా.
కొన్ని ఏమో వెచ్చగా ఉన్నాయి, కొన్ని ఏమో చల్లగా ఉన్నాయి, కొన్ని నులివెచ్చగా ఉన్నాయి, చాలా వరకు నులివెచ్చగా ఉన్నాయి, వేషధారణతో నింపబడి ఉన్నాయి. నేడు సంఘాలన్నీ సహోదర ప్రేమ లేదు, ప్రేమకు బదులు ద్వేషాలు ఉన్నాయి, కపటాలు ఉన్నాయి, ప్రేమతో పలకరించుకునే వాళ్ళు లేరు, ఆదరించుకునే వాళ్ళు లేరు, పలకరించుకునే వారు లేరు. ఎవరికి వారే యమున తీరేలాగా ఉంది. ఎవరు ఇష్టం వచ్చినట్లు వాళ్ళు సంఘాల్లో ప్రవర్తిస్తున్నారు. సోదరుడా, భూలోకములో సంఘం అంటే అది పరలోకమే. సంఘము దేవుని రాజ్యం, సంఘము పరలోకం. ఇలాంటి సంఘాన్ని మనం భ్రష్టు పట్టించకూడదు. సంఘాన్ని సత్యముతో నింపాల, న్యాయముతో నింపాల, నీతితో నింపాల, పరిశుద్ధతతో నింపాల, ప్రేమ కలిగి జీవించాల. ద్వేషాలు, వ్యాపారాలు ఇవన్నీ మానేయాలి. చూడండి, హెబ్రీ పత్రికలో తిమోతి రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయంలో అంత్యకాలాలు ఎలా ఉంటాయో విశ్వాసుల గురించి రాస్తున్నాడు. ఇది అయ్యా విశ్వాసుల గురించే. 3వ అధ్యాయం 1వ వచనం, అంత్య దినములలో అపాయకరమైన కాలములు వచ్చునని తెలుసుకున్నాము. 3:1, ఎలైనగా మనుషులు స్వార్థప్రియులుగా ఉంటారు, ధనాపేక్ష ఎక్కువ, బింకములాడువారు, అహంకారులు, దూషకులు, తల్లిదండ్రులకు అవిధేయులు, కృతజ్ఞత లేని వారు, అపవిత్రులు, అనురాగరహితులు, అతిద్వేషులు, అపవాదకులు, అజితేంద్రియులు, క్రూరులు, సజ్జనద్వేషులు, ద్రోహులు, మూర్ఖులు, గర్వాంధులు, దేవుని కంటే సుఖానుభవం ఎక్కువగా ప్రేమించువారు, పైకి భక్తిగా వలవారి వలె ఉండి దాని శక్తిని ఆశ్రయించని వారు. లవోదికీయ వాళ్ళంటే ఇదే వేషం. పైకి ఏమో బ్రహ్మాండమైన భక్తిలా కనపడతారు, లోపల అంతా సున్నా. పైకి భక్తిగా కనపడి దేవుని శక్తిని ఆశ్రయించువారుగా ఉన్నారు. ఇట్టి వారికి విముఖుడై ఉండము. సోదరుడా, సోదరి, మనం ఎలా జీవిస్తున్నాం? అంత్య దినాల్లో ఇలాంటి ఘోరమైన పరిస్థితులను మనం చూడబోతున్నాం. ఆ విషయాన్ని మనం గుర్తుంచుకోవాలి, మనల్ని మనం పరిశీలించుకోవాలి. చూడండి, 1 తిమోతి 4:1 కూడా 4:1, అయితే కడవరి దినములలో కొందరు అబద్ధికులు వేషధారణ వలన మోసపరచు, ఆత్మలయందును దయముల బోధయందును లక్ష్యముంచి విశ్వాసభ్రష్టులగుదరని ఆత్మ తేటగా చెప్పుచున్నాడు. అబద్ధికులు వాత వేయబడిన మన సాక్షి గల వారై వివాహం నిషేధించు, సత్య విషయమైన అనుభవజ్ఞానము గల విశ్వాసులు కృతజ్ఞతాస్తుతులు చెల్లించి పుచ్చుకొని దేవుడు సూచించిన ఆహార వస్తువులు కొన్ని తినక మానవులనని చెప్పుదురు. దుర్బోధలు వస్తాయి, అబద్ధికులు బయలుదేరతారు, విశ్వాసంలో భ్రష్టులు. ఎన్ని కడువరి దినాలడియా, కడువరి దినాల్లో ఇలాంటివన్నీ సంభవిస్తాయి. సంఘానికి దేవుడు ప్రభువైన యేసుక్రీస్తు వారు యోహాను ద్వారా హెచ్చరిస్తున్నాడు. ఆత్మ సంఘములతో చెప్పుచున్న మాట విను విను విను. చెవి గలవాడు ఆత్మ సంఘములతో చెప్పుచున్న మాట వినుగాక. ఇలాంటి దుర్దినాలలో మనం ఉన్నాం. సోదరుడా, సోదరి, మనల్ని మనం పరిశీలించుకుందాం. లోపాలు ఉంటే ఆసక్తి కలిగి మారు మనసు పొందుదాం. సంగమా, నువ్వు వెచ్చగానైనా ఉండు, నులివెచ్చగానైనా ఉండు, కానీ చల్లగా అయినా ఉండు, కానీ నులివెచ్చగా ఉండకూడదు. వేషధారణతో కూడినటువంటి సంఘాలను దేవుడు స్వీకరించాడు. సంఘము సత్యమునకు స్తంభంగా ఉండాలి, నీతి న్యాయము పరిశుద్ధత కలిగినటువంటిదిగా ఉండాలి, అందరూ విశ్వాసంలో స్థిరంగా ఉండాలి. అలా నిలిచిన వారికి దేవుడు 2 వాగ్దానాలు ఇచ్చినాడు. ఆ 2 ఒకటి ఏందయ్యా అంటే, ఆయన మనతో కలిసి సహవాసం చేస్తా అన్నాడు. 2వది సింహాసనాలు ఇస్తా అన్నాడు. ఈ భాగ్యము ఆసక్తితో మారు మనసు పొందిన వారికి, లేదా నా ఇష్టం నేను ఇట్లానే ఉంటానంటే నీ ఇష్టం. దేవుడు నువ్వు బయట పెట్టావా, నష్టపోయేది నీవే. దేవుని నీలో చేర్చుకున్నావా, నీ సంఘంలో చేర్చుకున్నావా, అందరము కలిసి సహోదర ప్రేమ కలిగి జీవించామా, సాగామా, ప్రభువు మన మధ్య ఉంటాడు. ఆ సంఘము ప్రభు రాకడలో ఎత్తబడుతుంది, గొప్పగా దీవించబడతాం. దేవుడి వాక్యం మన కొరకు దీవించును గాక. ఆమేన్. థ్యాంక్ యూ బ్రదర్.